మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే నా పేరు పూజ. హలో అందరికీ. ప్రీవియస్ వీడియోలో అరుణాచలం గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. మేము అరుణాచలం నుంచి తిరుపతి స్టార్ట్ అయ్యాము. తిరుపతిలో దర్శనం ఎలా చేసుకున్నాము, అక్కడ లోకల్లో ఉన్న టెంపుల్స్ని ఎలా విజిట్ చేసాము ఏంటనేది ఫుల్ క్లారిటీగా ఈ వీడియోలో డీటెయిల్స్ ఇస్తాను. సో దట్ మీరు ఎప్పుడైనా విజిట్ చేయాలనుకుంటే హెల్ప్ఫుల్ అవ్వచ్చు. 10 ఏళ్ల నుంచి వెంకటేశ్వర స్వామి ఒక్కసారి కూడా నాకు దర్శనం ఇప్పించలేదు. ఏమనుకున్నాడో ఏంటో ఈసారి గట్టిగా ఫిక్స్ అయినట్టున్నాడు నన్ను ఎలా అయినా కొండకి రప్పించాలి. 2014లో వెళ్ళాను లాస్ట్ టైం. అయితే అప్పుడు నాకు రెప్పపాటు దర్శనం దొరికింది. అంటే ఒక్క నిమిషంలో లాగేశారనమాట. అప్పుడు నేను ఇంకా చిన్నదాన్ని అవడం వల్ల ఇంకా ఫాస్ట్గా లాగేసినట్టున్నారు. కానీ ఈసారి మాత్రం అలా కాదు. లాస్ట్ 10 ఇయర్స్ నుంచి ఒక్క దర్శనం కూడా ఇప్పించలేదని నేను బాధపడ్డాను కదా. దానికైనా వడ్డీతో సహా చెల్లించేశాడు అని అనిపించింది. 15 నిమిషాలు అసలు కన్ను రెప్ప వేయకుండా దర్శనం చేసుకున్నాను. అంత టైం ఎలా ఉండనిచ్చారు అంటే, నేను వెళ్ళింది L1 దర్శనంలో. అంటే మొదటి గడప దర్శనం అంటారు కదా. ఒక L1 టికెట్ మీద 6 మాత్రమే వెళ్ళొచ్చు. ఆ 6లో నేను లేను, మా అమ్మ ఉంది. సడన్గా మా చుట్టాల పెళ్ళి అయితే ఫిక్స్ అయింది. వాళ్ళు పెళ్ళి మా ఇంట్లోనే చేసుకుంటామన్నారు. కంపల్సరీ అమ్మని ఉండమని చెప్పారు. కాబట్టి ఇంకా అమ్మ లాస్ట్ మినిట్లో క్యాన్సిల్ చేసుకోవాల్సి వచ్చింది. అమ్మ ప్లేస్లో నేను వెళ్ళాను. అసలు స్వామివారి మహిమో లేకపోతే ఏంటో నాకు తెలియదు, కానీ లాస్ట్ మినిట్లో నన్ను ఎందుకు పిక్ చేసుకున్నాడో నాకు అస్సలు అర్థం కాలేదు. ఇన్ని ఇయర్స్లో లైఫ్లో ఇంత ఎక్సైట్మెంట్ ఎప్పుడూ లేదు. చాలా ఎక్సైటెడ్గా అనిపించింది. ఇంకా L1 దర్శనం రోజు ఎప్పుడు వస్తుందా అని ప్రతిరోజు కౌంట్ చేసుకునేదాన్ని. డేస్ గడుస్తూ ఉన్నాయి. అమ్మయ్య, ఇంకా దర్శనానికి 4 days 5 days ఉందనగా సడన్గా ఒక న్యూస్. మాకు స్లాట్ ఇచ్చిన రోజు రథసప్తమి అవడం వల్ల ఆ రోజు దర్శనాలన్నీ క్యాన్సిల్ చేశారంట. ఇంకా మళ్ళీ ఇంకొక స్లాట్ ఇస్తారో లేదో అని మళ్ళీ భయం. మళ్ళీ మా అత్త ఎమ్మెల్యేని అప్రోచ్ అయితే ఆవిడ మళ్ళీ ఇంకొక స్లాట్ ఇచ్చారు. హ్యాపీ అని అనుకుని దర్శనం స్టార్ట్ చేస్తాము. ఇంకా ఆల్రెడీ మేము తిరుపతికి ట్రైన్ బుక్ చేసేసుకున్నాం కదా ఇనీషియల్గా. ఆ టికెట్స్ వేస్ట్ చేయడం ఎందుకని ఆ షెడ్యూల్ని అక్కడే ఉంచి మళ్ళీ తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి అరుణాచలం కార్ బుక్ చేసుకొని అక్కడి నుంచి అరుణాచలం దర్శనం చేసుకున్న అదే కార్లో తిరుపతి చుట్టూ ఉన్న ఇంకా చూడవలసిన టెంపుల్స్ అన్నీ చూసి అక్కడి నుంచి తిరుపతిలో డ్రాప్ చేసేలాగా కార్ మాట్లాడుకున్నాము. ఇక్కడే ఇంకొక మిస్టేక్ చేసాము. మేము ఇన్ని ప్లేసెస్ కవర్ చేయాలనుకుని కార్ బుక్ చేసుకున్నప్పుడు అరుణాచలంలో గిరి ప్రదక్షిణని నెక్స్ట్ టైం విజిట్ చేసినప్పుడు ప్లాన్ చేసుకోవాల్సింది. మేము అరుణాచలం గిరి ప్రదక్షిణ కూడా అదే రోజు ప్లాన్ చేసుకోవడం వల్ల 1 day అంతా అక్కడే గడిపేశాము. దీనివల్ల మాకు నెక్స్ట్ చాలా టెంపుల్స్ అయితే మాట్లాడుకున్నాం కదా, అక్కడ కూడా డ్రాప్ చేయాలని. అవన్నీ క్యాన్సిల్ చేసుకున్నాము. ఎందుకంటే మేము L1 దర్శనం మిస్ అయిపోతాం. ఇవన్నీ కవర్ చేసుకొచ్చేటప్పటికి రిపోర్టింగ్ టైంతో అసలు మ్యాచ్ అవ్వట్లేదు. అంటే మనం L1 దర్శనం చేసుకునే టైం స్లాట్ ఉంటుంది కదా, ఆ టైం నుంచి బ్యాక్కి ఒక 8 hours ముందైనా మనం రిపోర్ట్ చేయాలి. దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ సబ్మిట్ చేసి చాలా ఫార్మాలిటీస్ ఉంటాయి, అవన్నీ ఫిల్ చేయాలి. ఈలోపు మేము అక్కడ రూమ్ కూడా బుక్ చేయించుకొని ఏర్పాటు చేసుకున్నాం కాబట్టి ఈ రూమ్కి కూడా వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి ఈ పనులన్నీ చేయాలంటే చాలా టైమే తీసుకుంటుంది. దీనికోసమని మేము వకులమాత టెంపుల్, తిరుచానూర్ పద్మావతి టెంపుల్, గోవిందరాజస్వామి టెంపుల్ ఇలాగా చాలా టెంపుల్స్ అయితే కవర్ చేయలేకపోయాము. వాళ్ళు అయితే ఒక్కసారి కూడా గోల్డెన్ టెంపుల్ చూడలేదు. లాస్ట్ మినిట్ వరకు వెళ్దామని అనుకున్నారు. ఇంకా మాకు L1 దర్శనం టైం దగ్గర పడుతుంది, మళ్ళీ దర్శనం మిస్ అయిపోతుందని చెప్పి లాస్ట్ మినిట్లో అది కూడా క్యాన్సిల్ అవ్వడం వల్ల వాళ్ళు చాలా డిసప్పాయింట్ అయ్యారు. టైం సరిపోవడం వల్ల మేము వెళ్ళలేదు. అది మా మిస్టేక్ కాబట్టి మేము 12,000కి కార్ మాట్లాడుకున్నాము. 12,000 కూడా డ్రైవర్కి పే చేసి కార్ని పంపేశాము. మమ్మల్ని తిరుపతిలో డ్రాప్ చేశారు కొండపైన. గెస్ట్ హౌస్ దగ్గరికి వెళ్ళి కాసేపు ఫ్రెష్ అయ్యి కొంచెం రెస్ట్ తీసుకున్నాము. పండుగలు ఉత్సవాలు ఉన్నప్పుడు మాడవీధుల్లో అయితే స్వామివారి వాహనాల్లో దర్శనం ఇస్తారు కదా, అలాగే మేము వెళ్ళిన రోజు అయితే చంద్రప్రభ వాహనము. స్వామివారి వాహనం ముందైతే భజనలు, కోలాటాలు, నృత్యాలు చేసుకుంటూ ఇలాగ చాలామంది అయితే సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. తర్వాత వెనకాల స్వామివారి వాహనం అయితే ఏనుగులతో పాటు వస్తుంది. ఇంకా మేము ఈ తిరువీధుల్లో స్వామివారి వాహనం స్టార్ట్ అయ్యే ముందే గ్యాలరీస్లోకి వెళ్ళి కూర్చున్నాము. ఈలోపు తిరుపతి దేవస్థానం వాళ్ళు ప్రసాదాలు అయితే పంపిణీ చేస్తూ ఉంటారు కదా, అవి మా దగ్గరకు కూడా వచ్చాయి. మాడవీధుల్లో వాహనం తిరగడం కంప్లీట్ అయ్యేటప్పటికి టైం 11:30 అవుతుంది. అప్పటి వరకు ఇవన్నీ పంచిపెడుతూనే ఉన్నారు. ఇందుకే ఏం పంచిపెట్టారనేది చెప్పలేదు కదా. బాదం మిల్క్, బటర్ మిల్క్, కాఫీ, పులిహోర, ఉప్మా, టొమాటో బాత్, ఇంకొకటి కాదు
11:30 వరకు ఏవో ఒకటి పంచిపెడుతూనే ఉన్నారు. అసలు చాలా బాగుంది ఫెసిలిటీస్ అయితే తిరుపతి దేవస్థానంలో. ఇక్కడ ఉత్సవం కంప్లీట్ అయిపోయిన తర్వాత విష్ణుపాదంలో మేము కాటేజ్ బుక్ చేసుకున్నామని చెప్పాను కదా, అక్కడికి వెళ్ళి రెస్ట్ తీసుకున్నాము. మరుసటి రోజు ఉదయం 8ంటికి స్లాట్ మాకు. వాళ్ళు చెప్పిన గేట్ నెంబర్ దగ్గరికి వెళ్ళి 6ంటికల్లా రిపోర్ట్ చేసాము. బ్రేక్ దర్శనం కాబట్టి వాళ్ళు చెప్పిన స్లాట్లో వెళ్తేనే దర్శనం అవుతుంది. మా ఆధార్ కార్డ్స్ చెక్ చేసి లైన్లోకి వదిలారు. అరగంటలో దర్శనం అయిపోయింది. దర్శనం ఎలా అయింది అనేది నేను మాటల్లో చెప్పలేను. ఇప్పటికీ వాయిస్ ఓవర్ ఇస్తుంటే నాకు అవన్నీ గుర్తొస్తున్నాయి. చాలా ఎమోషనల్గా అనిపిస్తుంది. లైన్ జరుగుతూ ఉంది. వెండి వాకిలు దాటాము, బంగారు వాకిలు దాటాము. ఇంకా ఫైనల్గా ఒక రాతి మండపము. మాకు స్వామివారికి ఆ రాతి మండపమే గ్యాప్. అంత తక్కువ డిస్టెన్స్లో స్వామివారిని చూసాను. ఎప్పుడు లేనంత హ్యాపీనెస్. అసలు ఆ 15 నిమిషాలు ఇది నిజమేనా లేకపోతే నిద్రపోయి కలగంటున్నానా అని అనుకున్నాను. ఫైనల్గా అయితే దర్శనం అయ్యి బయటకు వచ్చిన తర్వాత ఇంకా అసలు నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోయాను. గుడి ఆవరణలో పుష్కరిణిలో మొత్తం 1 గంట సేపు అక్కడే టైం స్పెండ్ చేసిన తర్వాత ఆఫ్టర్నూన్ లంచ్ తరిగొండ వెంగమామ సత్రంలో తిన్నాము. స్వామివారి దర్శనంతో పాటు అన్నప్రసాదం తిని కూడా 10 ఏళ్ళు అవుతుంది. స్వీట్, పప్పు, కూర, రోటి పచ్చడి, సాంబారు, పెరుగుతో చాలా బాగా పెట్టారు. భోజనం కూడా చాలా టేస్టీగా ఉంది. టెంపుల్ చుట్టుపక్కలే చాలా టైం స్పెండ్ చేసాము. గోపురాన్ని చూస్తూ పునర్దర్శన ప్రాప్తిరస్తు అనుకొని అక్కడ నుంచి మేము బుక్ చేసుకున్న హోటల్కి తిరిగి వెళ్ళాము. మా లగేజ్ అన్ని ప్యాక్ చేసుకుని రూమ్ వెకేట్ చేయాల్సిన టైం వచ్చింది. కాటేజ్ కూడా చాలా బాగుంది. ఒక రూమ్కి 2000 రూపీస్ తీసుకున్నారు ఒక రోజుకి వచ్చి. ఏసీ అండ్ గీజర్ ఫెసిలిటీ కూడా ఉంది. ఈ రూమ్స్ అయితే కొండపైనే ఉంటాయి. ఇన్ కేస్ మీరు తిరుపతిలో అకామిడేషన్ కోసం చూస్తూ ఉంటే విష్ణుపాదం కూడా మీరు ప్రిఫర్ చేసుకోవచ్చు. రూమ్స్ అయితే నాకు బాగానే అనిపించాయి. తిరుగు ప్రయాణం అవ్వాల్సిన ట్రైన్ కూడా ఆ రోజే కనుక ఈవినింగ్ కల్లా మేము కాటేజ్ని వెకేట్ చేసి కీస్ హ్యాండ్ ఓవర్ చేసి రైల్వే స్టేషన్కి అయితే స్టార్ట్ అయిపోయాము. నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఇంటికి రీచ్ అయిపోయాము. మొత్తానికి 10 ఏళ్ళ నుంచి నేను ఎదురు చూస్తున్న వెంకటేశ్వర స్వామి దర్శనం అయితే చాలా బాగా జరిగింది. థ్యాంక్ యూ.